హాయ్ అండి. మనము ఎక్కువ క్వాంటిటీలో చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గిన్నె పెట్టి గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి, కొంచెం ఎక్కువగానే అండి. 10 కేజీల చికెన్తో ఈరోజు చేస్తున్నాం వంట. అందులో వచ్చేసి కాస్త చెక్క, సాజీరా, యాలకు, అలాగే ఆకు కూడా. అది వేగాక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది కాస్త ఎక్కువసేపు వేయించుకోవాలండి. అంటే మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. ఎక్కువసేపు కలుపుతూ ఉండాలి, కింద అడగంటకుండా ఉండాలి. అది మంచిగా కాస్త వేగగానే కొత్తిమీర, అదేవిధంగా కాస్త గరం మసాలా, ఇది వచ్చేసి లవంగాలు అండ్ చెక్క, యాలకు అన్నీ కలిపి గరం మసాలా పేస్ట్ లాగా వేసుకొని ఆ పొడి కూడా వేసుకున్న తర్వాత అది మంచిగా కలుపుకోవాలండి. అది కూడా మంచిగా కలిపాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా మంచిగా వేయించాలి. వేగేలాగా ఇంకా కాస్త ఎక్కువగానే కలుపుతూ ఉండాలి, కింద అంటకుండా ఉండడానికి కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. మంచిగా పసుపు కూడా అది మంచిగా వేగినట్టు కాగానే మనం ఏదైతే కడిగి పెట్టుకున్న చికెన్ ఉందో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం చికెన్ కూడా వేస్తూ ఉంటే కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కింద అంటదు, అదేవిధంగా ముక్కలకి ఈ మనం ఏదైతే ముందుగా వేసుకున్న అన్ని ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా పట్టడం కోసం అది మొత్తం కూడా మంచిగా కలుపుతూ ఉండాలి. కింద అడగంటకుండా చూసుకోవాలండి. కొంచెం ఆ తర్వాత ప్లేట్ పెట్టేసి కాసేపు ఒక 5 మినిట్స్ అట్లా ఆగి చూసాక అది కాస్త అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత సాల్ట్ వేసుకొని రుచికి సరిపడినంత వేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఆ సాల్ట్ వేయడం వల్ల చికెన్లో వాటర్ అనేవి అన్నీ కూడా బయటికి మనకు కనిపిస్తాయి. ఇప్పుడు అదంతా కూడా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక కాసేపు ప్లేట్ పెట్టేసుకోండి. అంటే కాస్త ఉడకడానికి వస్తుంది అనే విధంగా అవుతున్నప్పుడు ఆ ప్లేట్ పెట్టేసుకొని చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన రుచికి సరిపడినంతగా కారం యాడ్ చేసుకుందాం. కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కారం యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం చేసే చికెన్ మన రుచికి సరిపడినంతగా వేసుకోవాలి. ఉప్పు అయినా కారం అయినా కూడా. అదేవిధంగా కారం యాడ్ చేసుకున్నప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. మంచిగా పైకి ఇట్లా ఆయిల్ లాగా వస్తుంది, అదంతా కూడా మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే కారం వేస్తున్నాం కదండి, ఆయిల్, కారం, ఇవన్నీ కూడా మళ్ళీ మంచిగా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మరీ ఇట్లా వేరే విధంగా కాదండి, మంచిగా ప్రతి ముక్క మంచిగా డివైడ్ అయ్యేలాగా కలపాలి. ఇప్పుడు టమాటా అండ్ ఉల్లిగడ్డ, అదేవిధంగా జీడిపప్పు, ఆకు అన్నీ కూడా కాస్త ఆయిల్ వేసి ఉడికించుకున్నాము. ఇదంతా కూడా ఏంటంటే సూప్ గురించి చిక్కగా రావడానికి. ఇప్పుడు అవన్నీ కలిపి మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుందామండి. అదంతా కూడా ఈ పేస్ట్ అంతా కూడా ఇప్పుడు మనం ఇంతకుముందు కారం అంతా కలిపేసేసుకున్నాం కదా, ఆ ప్లేట్ చూసాక అందులో ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా చికెన్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇంకా దాన్ని కాసేపు అలాగే కలుపుకొని ఉడకనివ్వాలి. కాసేపు ప్లేట్ పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలాగా ఉంచేసుకొని ఆ తర్వాత తీసి చూసండి మంచిగా ఇప్పుడు ఏదైతే అన్నిటికి కూడా అబ్జర్వ్ అయిపోయింది మనం వేసిన పేస్ట్, ఉప్పు, కారం, మసాలా అంతా కూడా. ఇప్పుడు మనకి మనం ఏదైతే సూప్ అనుకుంటున్నాం, చికెన్ సూప్ లాగా చేసుకుంటున్నాం, సో ఆ సూప్ తగినన్ని వాటర్ని ఇప్పుడు ఆ చికెన్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి, గరం మసాలా. దాన్ని కూడా వేసుకొని అది మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని కాసేపు అలాగే దాన్ని ఉడకనిస్తే కాసేపటికి ఇప్పుడు ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క 2-3 మినిట్స్ అలాగే ఇంకా అది కలుపుకున్న తర్వాత 2-3 మినిట్స్ అలాగే పొయ్యి మీద ఉంచేసుకొని పక్కకు పెట్టేసుకోవచ్చు. చికెన్ రెడీ.
మన గార్నిష్ కోసం కొత్తిమీర చల్లుకోవాలి. మనకు చికెన్ రెడీ అయిపోయింది.